ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తుంది. రుణమాఫీ సొమ్మును జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముందుగా 50,000 రూపాయలలోపు ఇక ఈ ప్రక్రియ మొదలై ఫండ్స్ అవైలబిలిటీ బట్టి 75,000 రూపాయలు, ₹1,00,000 క్రమంగా పెంచుతూ బ్యాంకులను జమ చేసి సిస్టమ్ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. రైతుల్లో 70% మందికి ₹1,00,000 రుణాలున్నట్టు అంచనా వేసిన సర్కార్ తొలి దశలో వీరందరికీ మాఫీ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేస్తే ఎలా ఉంటుందని చర్చ నడుస్తోంది. రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం 30,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణ సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రిజర్వ్ బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.